పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు రంగంలోకి దిగింది కేంద్రం. నిత్యావసర సేవల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది మోదీ సర్కార్. రిఫైనరీలో గ్యాస్ ని మళ్లించడానికి వీల్లేదని చెప్పింది కేంద్రం. గృహ వినియోగదారులకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్తోంది ప్రభుత్వం. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలాగా ఆయిల్ రిఫైనరీలకి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. వంట గ్యాస్ కొరతని అధిగమించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. నిత్యావసర సేవల చట్టాన్ని తక్షణమే అమల్లోకి తెచ్చింది మోదీ సర్కార్. రిఫైనరీలో గ్యాస్ ని మళ్లించడానికి వీల్లేదని కూడా వార్నింగ్ ఇచ్చింది. గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం చెప్తోంది. ఇక ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలాగా ఆయిల్ రిఫైనరీలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాత్మా, ఇంకా ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ పరిధిలోకి ఎల్పీజీ సిలిండర్లు వీటన్నిటిని కూడా తీసుకుని వచ్చింది. తద్వారా వాటి ఉత్పత్తి కావచ్చు, వాటి నిల్వ, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారాలు వస్తాయి. ఆ మేరకు ఆయిల్ రిఫైనరీస్ కి కూడా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. భారతదేశంలో చమురు శుద్ధి కేంద్రాలు ప్రపంచ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశంలో భారతదేశం కూడా ఒకటి. ఇక్కడ చమురు ఉత్పత్తి లేకపోయినా విదేశాల నుంచి ఉత్పత్తి అయిన ముడి చమురుని ఇక్కడికి తీసుకొచ్చి రిఫైన్ చేసి దేశీయ అవసరాలకు సరిపడా తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్న పరిస్థితి భారతదేశంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగానే ఒక రకమైన సంక్షోభం నెలకొంది. ఈ సౌదీ, గల్ఫ్ కంట్రీస్ లో నెలకొన్న, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం కారణంగా ప్రపంచ అవసరాలను తీర్చే చమురు ఉత్పత్తి మీద ప్రభావం పడి కావాల్సిన స్థాయిలో డిమాండ్ కి తగినట్టుగా అక్కడి నుంచి ఉత్పత్తి అందట్లేదు. సరఫరా చైన్ కూడా దెబ్బతింది. సో ఈ పరిస్థితిలో భారతదేశంలోనూ ఈ గ్యాస్ పరంగా, అంటే పెట్రోల్, డీజిల్ పరంగా అయితే 50 రోజులకు సరిపడా బఫర్ స్టాక్ ఉంది కాబట్టి దాని విషయంలో ఇప్పటి వరకు ఇబ్బంది రాలేదు. కానీ ఎల్పీజీ గ్యాస్ విషయానికి వచ్చేసరికి కమర్షియల్ గ్యాస్ మీద ఆల్రెడీ ప్రభావం పడింది. ఇటు బెంగళూరు కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఈ హోటల్ అసోసియేషన్స్ వీళ్ళంతా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి తమకు తగినంతగా సరఫరా చేయడం లేదంటూ గొడవ తెచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో కేంద్రం వెంటనే రంగంలోకి దిగి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చింది. తద్వారా భారతదేశంలో ఉన్న చమురు శుద్ధి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీస్ కి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మీరు రిఫైన్ చేసిన తర్వాత ఉత్పత్తి అయిన ఎల్పీజీని ఈ పరిస్థితుల్లో బయట దేశాలకు పంపడానికి వీల్లేదు. దాన్ని దేశీయ మార్కెట్ లోకి, డొమెస్టిక్ మార్కెట్ లోకి మాత్రమే విడుదల చేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తద్వారా దేశంలో ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ పరంగా ఏర్పడుతున్న కొరతను నివారించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ.